ఏయ్ ఎవడ్రా నువ్వు? ఇదేమన్నా థియేటర్ అనుకున్నావా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చి పడుకున్నావు. ఇది సినిమా థియేటర్ కాకపోవచ్చు, కానీ నేను మాత్రం హీరోనే. ఇప్పుడు చూడండి. అమ్మో నా గోవా ప్లాను. హాయ్ బావా. బావా నువ్వేంటి ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంటిమేట్ చేయలేదు కదా. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాను బావా. నాన్న కోసం వచ్చావా? నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏం పని? నువ్వే నా పని. అర్థం కాలేదు బావా. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయిలే గాని ఎక్కడికే బ్యాగ్లు వేసుకుని బయలుదేరారు? గోవా బట్టలు ఉతకడానికి వెళ్తున్నాం బావా. బట్టలా? ఉతకడానికి వెళ్తే బట్టలు బకెట్లో ఉండాలి గాని బ్యాగ్లు ఉన్నాయంటే? అంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం అంతే కదే. అంతే. నువ్వు ఫ్రెష్ అవ్వు బావా, మేము ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పే డైలాగ్స్ కి నీ డ్రెస్సింగ్ కి ఏమాత్రం సింక్ లేదే. నిజం చెప్పు, ఎక్కడ ప్లాన్ చేశారు? ఎక్కడికి లేదు బావా. బృందా బయలుదేరారా? త్వరగా రండి. వెళ్ళాల్సింది గుంటూరు కాదు, గోవాకి. పాపా అత్త సిటీ దాటంగానే మీరు స్టేట్ దాటద్దామని స్కెచ్ చేస్తారే. వేస్తాం, మా ఇష్టం. ఆపే హక్కు నీకు లేదు. ఆయన నువ్వు జస్ట్ బావవి, భర్తవి కాదు. హక్కు గురించి మాట్లాడతావే, ఇప్పుడే నీ టెక్ తీస్తాను. ఆగే. ఎవరు చేస్తుందో? అత్తోయ్, నువ్వు చెప్పింది నిజమే. నీ కూతురు పెద్ద కంచు. కంచు నీ నువ్వు ఇలా గడప దాటావా లేదా? ఇది గోవా ప్లాన్ వేసింది తెలుసా? స్పీకర్లో ఉంది, మాట్లాడతా. అమ్మా నేను ఊర్లో లేకపోతే ఇలాంటివేవో ప్లాన్ చేస్తావనే బావని ఇంటికి రమ్మన్నాను. పిచ్చి వేషాలు లేకుండా బావ మాట వినండి. అరే షన్ను, నేను వచ్చేదాకా వాళ్ళిద్దరు జాగ్రత్తరా. సరే అత్త. విన్నావుగా, హోమ్ మినిస్టరే మనకు పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నేను డిసైడ్ చేస్తా. అర్థమైందా? కాదు కూడదు అని తోక జాడించావనుకో, తోలు తీస్తా. లోపలికిలా. అవును గుజ్జి, నువ్వు హాస్టల్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావే? అంటే నేను వద్దు వద్దు అంటే అక్కే గోవా తీసుకెళ్తుంది. నువ్వు చెడిపోయింది కాక దీన్ని కూడా చెడు. 10 నిమిషాల ముందు బయలుదేరుంటే తెల్లారేసరికల్లా గోవాలో తేలే వాళ్ళం. తలకు మాసం ఏదో వచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు. అంటే ఇప్పుడు మనం గోవా పోలేమక్క. ఈ వృంద స్కెచ్ చేస్తే సక్సెస్ అవ్వాల్సిందే. మరి అక్కడ బాగున్నాడు. ఈసారి స్కెచ్ వాడికే ఇస్తా, చూస్తూ ఉండు. మావ తెంగరోడైనా మంచి కాస్ట్లీ బ్రాండ్లే వాడతాడు. ఇది తీసుకోవా. ఏంటి ఇది? బెడల్వా. ఓసి, అది బెట్టు సోఫానో కాదే, బ్రెడ్ హల్వా. ఓ బ్రెడ్ హల్వా అయి ఉంటుందిలే. చాలా కష్టపడి చేశాను బావా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పవా? చూస్తే ఎలా చెప్తారే, తింటే కదా తెలిసేది. అది అదే అదే తినేలా ఉందో చెప్పవా? అంటే ఇప్పుడు నేను తాగుతున్నాను, తర్వాత తింటలే. పెట్టే పక్కన. ఏ మా బస్ కంత టైం లేదు. తర్వాత తాగొచ్చులే బాబా, ఫస్ట్ తిను. తప్పదంటావా? ఏంటి కొత్తగా సారీ కట్టావు? కొత్తగా కాదు బాబా, కొత్త సారీయే, నీ కోసం కట్టా. అమ్మ బాబోయ్, నా కోసం కట్టావా? ఎందుకు? నువ్వంటే ఇష్టం బావా. అమ్మా, ఇది ఎప్పటి నుంచే? గంట క్రితం నుంచి. చిన్నప్పటి నుంచి. నేను గోవా ప్లాన్ చేస్తే నువ్వు వస్తావని తెలిస్తే ఎప్పుడో ప్లాన్ చేసేదాన్ని బావా. సర్లే అవన్నీ తర్వాత, ఫస్ట్ నువ్వు హల్వా తిను, నేనే తినిపిస్తా. అవునే, దీని వెనక స్కెచ్ ఏం లేదుగా? పో బావా, నీకోసం కష్టపడి చేస్తే. ఓకే ఓకే సరే, తినిపించుతా.
ఎలా ఉంది బావా? అంటే బాగుంది, మ్మ్. కొంచెం మత్తుగా, అంటే అదే తేడాగా. అంటే ప్రేమతో చేశాను కదా బావా, అలానే ఉంటుంది. ఇంకొంచెం తిను. ఇదో తిను బావా. ఆ, అమ్మా సచ్చినోడు. ఒసే, నువ్వేదో పెద్ద స్కెచ్ చేస్తా అని చెప్పి వెళ్ళి బావకి బ్రెడ్ హల్వా తినిపించొస్తావా? ఆ బ్రెడ్ హల్వాని స్కెచ్ పిచ్చి హల్వా. అర్థం కాలేదక్క. బావకిచ్చిన హల్వాలో మత్తు మందు కలిపానే. మత్తు మందు కలిపావా? నేను ఇప్పటిదాకా అదే తిన్నా అక్క. నువ్వెందుకు తిన్నావి? రుక్కు రుక్కు. పడితే పడ్డారులే, నేనైతే గోవాకి వెళ్ళిపోతా. జంపు. నేను గోవాకి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావే నా బంగారు కొడి పెట్ట? బావా నువ్వెలా వచ్చావు? నీకు మత్తు మందు కలిపా కదా. ఆహా, ఆ, లోకల్ నాటు సరుకు నుంచి ఫారెన్ బ్రాండ్ తాగినోడిని నాకే మొత్తం మీద కలుపుతావా? నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? ఒక్క నిమిషం ఆగి కోర్టుని. మీ బాబుని అనుకున్నావు మోసం చేయడానికి? గోవా వెళ్తుందంట. గోవా పగిలిపోద్ది. ఎలా తెంగరది మొత్తం దిగిపోయింది. ఎల్లో ఫుల్ తెచ్చుకోవాలి అర్జెంట్గా.